నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మొంతా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అయితే అతి భారీ వర్షం ఇంకా కూడా కురుస్తోంది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనిపించింది. నగరాలు కావచ్చు, పట్టణాలకు కావచ్చు, పూర్తిగా ట్రాఫిక్కి అంతరాయం కూడా ఏర్పడింది. కానీ హనుమకొండ, వరంగల్, మహబూబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ 6 జిల్లాల్లో కూడా ఇప్పటికీ కూడా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వరంగల్ నగరం మొత్తంగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ 6 జిల్లాలు ఏవైతే హన్మకొండ, వరంగల్, మహబూబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా కాలనీస్ నీట మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరాని పూర్తి స్థాయిలో నిలిపివేశారు. అండ్ ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల్, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఈ జిల్లాలో కూడా రాత్రంతా కూడా పూర్తిగా వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టంగా వాతావరణ శాఖ చెప్తోంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని కూడా హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే నైట్ అందరూ కూడా పడుకుంటారు కాబట్టి ఈ టైంలో ఎక్కడైనా క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్ వస్తే వెంటనే సిబ్బంది రెస్క్యూ చేయడానికి కూడా రెడీగా ఉండాలంటూ కూడా రాష్ట్ర సర్కార్ గ్రౌండ్ లెవెల్లో అధికారులను ఆదేశించింది. అండ్ ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఈ జిల్లాలు ఏవైతే నేను చెప్తున్నానో అక్కడ కూడా స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించేశారు ఆల్రెడీ. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అయితే స్కూళ్ళకి ఇప్పుడు హాలిడే డిక్లేర్ చేసిన సిచ్యువేషన్. భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి సిద్దిపేట జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు. అండ్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా జిల్లా కలెక్టర్ హైమావతి హాలిడే ఇవ్వాల్సిందే అని డిక్లేర్ చేసిన సిచ్యువేషన్. ఇక ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి సెలవు ఇవ్వాలని కూడా విద్యార్థులు అట్లాగే పేరెంట్స్ కోరుతున్నటువంటి సిచ్యువేషన్. సో వర్షాన్ని బట్టి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఈ జిల్లాలో. కుండపోత వర్షం మాత్రం ఇప్పుడు వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారి ఏదైతే ఉంటుందో అక్కడ పూర్తిగా వరద నీరు చేరింది. రహదారి కనిపించకుండా పూర్తిగా వాటర్ ఫ్లో అవుతున్నాయి. సో ఒక చెరువును తలపిస్తోంది. ప్రధాన రహదారిపై వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ రూట్ను పోలీసులు ప్రస్తుతమైతే తాత్కాలికంగా మూసేశారు. అంటే వరంగల్, ఖమ్మం ఏదైతే రహదారి ఉంటుందో పూర్తిగా మూసేసిన సిచ్యువేషన్. తుఫాన్ ప్రభావంతో ఇప్పుడు వరంగల్, హన్మకొండ పూర్తిగా నీట మునిగిపోయింది. ఒక చెరువులాగా కనిపిస్తున్నాయి ఇవి 2 ప్రాంతాలు కూడా. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు అది 30 నుంచి 35 సెంటీమీటర్లకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. సో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి. బికాజ్ దట్టమైన మేఘాలు ఇంకా కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి అందరు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాత్రి గడిస్తే కానీ చెప్పలేం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో వరంగల్లో అనేసి కూడా వాతావరణ శాఖ చెప్తోంది. సో కుండపోత వర్షం పడితే ఆల్రెడీ ఉదయం నుంచి వర్షం పడుతోంది. అది రాత్రి వరకు కూడా కుండపోత వర్షం పడితే ఇప్పుడు వరంగల్ ఆల్రెడీ మునిగిపోయింది. అట్లాంటిది ఇంకా వర్షం పడితే మాత్రం ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దెన్ వరంగల్ నగరం విషయానికి వస్తే శివనగర్ కావచ్చు, మైసయ్య నగర్ కావచ్చు, ఎన్ఎన్ నగర్ కావచ్చు, లక్ష్మీ గణపతి, విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్ రోడ్, బట్టల బజార్, ఈ ఏరియాస్ అన్నీ కూడా ప్రస్తుతం నీటిలో మునిగిపోయి ఉన్నాయి. అండ్ వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా వరదతోని నిండిపోయింది. శివనగర్లో
రహదారిపైనే వరద నీటు ప్రవహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. వరంగల్ బస్ స్టాండ్ పూర్తిగా చెరువును తలపిస్తోంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా మనకు స్పష్టంగా కనిపించింది. హన్మకొండ కలెక్టరేట్లో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ని తర్వాత ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. అట్లాగే స్థానిక ప్రజల సహాయం కోసం ఈ రాత్రి ఏదైనా అత్యవసరమైన సిచ్యువేషన్ వస్తే ఇది కాళరాత్రిలాగా మారిపోకుండా ఉండాలి అని అంటే ఒక హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ కూడా అరేంజ్ చేశారు అధికారులు. 7981975495 అని ఈ టోల్ ఫ్రీ నంబర్ని కూడా కాంటాక్ట్ చేయండి. ఎలాంటి హెల్ప్ అయినా ఈ నంబర్కి కాల్ చేస్తే వెంటనే అధికారులు అప్రమత్తమై అక్కడి నుంచి రెస్క్యూ చేసే అవకాశం ఉందని కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ని కూడా రిలీజ్ చేసి ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎస్పెషల్లీ వరంగల్, హన్మకొండ ఈ ప్రాంతాలు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నాయి. ఈ రాత్రి గడిస్తే గానీ తెల్లవారేసరికి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని స్పష్టంగా అంటే ఆ వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.